అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మరణం నుండి తప్పించుకోలేరు. కె జగన్నాథం కర్నూలు. మరణం అనేది మీ నేస్తం, మన నేస్తం, నాకు కూడా నేస్తం. మరణం నా ఫ్రెండ్, మరణం మీకు కూడా ఫ్రెండే. ఎప్పుడైతే మీరు జీవించారో మరణం కూడా మీతో పాటు తెచ్చుకున్నారు. జీవించాక కొన్ని క్షణాలకే, కొన్ని గంటలకే మీరు మరణం దగ్గర ప్రయాణిస్తున్నారు. ఒక 100 ఏళ్ళ ఆయుష్తో వచ్చారు, ఒక గంట గడిచిపోయింది. 100 ఏళ్లలో ఒక గంట గడిచిపోయినట్లే. కాబట్టి మరణం అనేది చాలామంది ఏం చేస్తారు, నేను చనిపోతానని అందరికీ తెలుసు, తెలియని ఏం కాదు, కొత్త విషయం కాదు ఇది. కానీ అందరూ ఎవరైనా వాళ్ళ మిత్రుడు, ఊర్లో వాళ్ళ బంధువులు చనిపోతే శ్మశాన వాటికు అందరితో పాటు శ్మశాన యాత్రలో పాల్గొని అంత్యక్రియలు అక్కడ చేసి మట్టి ఇచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసి మరణం నా వరకు రాదు, నేను ఆ లైన్లో లేను అనే భావంతో ఉంటారు. నీళ్లు చల్లించుకుంటారు, స్నానం చేస్తారు, రకరకాలవన్నీ ఆ కార్యక్రమాలు చేస్తారు. నేను డెత్కు దూరం అనే భావనలో ఉంటారు. కానీ మరణయాత్రలో నువ్వు కూడా పాల్గొన్నావు. నువ్వు మరణయాత్రలో పాల్గొని ఎవరికైతే శ్మశాన వాటికి పోయావో ఆ పూడ్చిపెట్టిన మనిషి కూడా ఒకప్పుడు నీలాగే మరణయాత్రలో పాల్గొన్న మనిషి. ఆయన కూడా పాల్గొని, కొంతమంది మరణయాత్రలో పాల్గొని ఈరోజు ఆయన డెత్ అయ్యాడు. ఆ డెత్ యాత్రకు నీవు కూడా పోయావు. నీవు కూడా డెత్ అవుతావు. నీ డెత్ యాత్రకు కూడా మరి కొంతమంది పాల్గొంటారు. వాళ్ళు కూడా చనిపోతారు, చనిపోకుండా ఉండరు. కాబట్టి మరణం అనేది తప్పించుకోలేనిది. నా వరకు రాదు మరణం. నేను స్నానం చేయకూడదని కాదు, నా వరకు రాదనేటువంటి ఉంటుంది. కానీ మరణం నుండి ఎవరు తప్పించుకోలేరు, అది అసాధ్యమైన పని. కాబట్టి మరణం చూసి భయపడొద్దండి. అజాగ్రత్తగా ఉండమని, రోడ్లోనూ అడ్డదిడ్డంగా పోమని, ట్రాఫిక్లో యాక్సిడెంట్ కావని చెప్పేది కాదు విషయం. కానీ మరణం అనేది సహజమైన ఇది. నాకు చాబంటే భయము, కొంతమంది జబ్బులు వస్తే భయపడి ఉంటారు. రాని ఓకే రైట్, ఏం తప్పేమో నాకు అర్థం కాలే. నువ్వు జీవివి, నువ్వు వస్తాయి పోతాయి, రాకుండా ఎట్లా ఉంటాయి? ఈ భూమి మీద కొన్ని బిలియన్ల ట్రిలియన్ల జనం ఇక్కడ జన్మించారు, అందరూ వెళ్ళిపోయారు. ఆ యాత్ర ఇది ఒకటి. నువ్వు జర్నీలో నువ్వు కూడా మనిషివి. ఈ ప్రయాణంలో ట్రైన్ బయలుదేరింది సికింద్రాబాద్ నుంచి బెంగళూరు దాకా పోతారు. ట్రైన్ నుంచి చాలామంది ఎక్కుతారు, కొంతమంది దిగిపోతారు, మళ్ళీ ఎక్కుతారు, మళ్ళీ దిగిపోతారు. ట్రైన్ నడుస్తూనే ఉంటుంది, అప్ అండ్ డౌన్. అంతే, అది ఆగదు, పోతూ వస్తుంటారు. ఈ జీవనయాత్రలో నువ్వు మనిషివి. కాబట్టి మరణం అనేది నా వరకు రాదనేటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మరణం అందరికీ సంభవిస్తారు. నేను మరణాన్ని దూరం అనే ఆలోచన పెట్టుకోవద్దు. నువ్వు మరణయాత్రలో నీ సీరియల్ నెంబర్ ఎంతో, నీ టోకన్ నెంబర్ ఎంతో గమనించుకో. ఆ యాత్రలో నీకు కూడా ఒక టోకన్ ఇచ్చారు సృష్టి. ఇగో నీ టోకన్ నెంబర్ పలానా టోకన్ నీకు వస్తుంది, మరణం అనే టోకన్. అది ఎప్పుడు వస్తుందో చెప్పలేం, అది ఎవరి చేతులు లేదు. ఆ టోకన్ వచ్చినప్పుడు టోకన్ జేబులో పెట్టుకుని నువ్వు కూడా పోవలసింది యాత్రకి, మరణయాత్ర. కాబట్టి దాన్ని చూసి భయపడాల్సిన పని లేదు. జన్మించడం అంత సహజము, మరణించడం కూడా అంతే సహజం. సృష్టి, స్థితి, లయ 3 ఉన్నాయి. ఒకటి సృష్టించబడుతుంది, అది స్థితిలో ఉంటుంది కొన్నేళ్ల పాటు, కొన్ని నెలల సంవత్సరాల పాటు. లయమైపోతుంది. మేఘం సృష్టించబడుతుంది, ఆ మేఘము స్థితిలో మేఘంలాగా ఆకాశం కనిపిస్తూ ఉంటుంది కొన్ని గంటల పాటు. అది లయమైపోతుంది. వర్షం రావచ్చు, గాలి కరిగిపోవచ్చు. ఐస్ గడ్డ ఉంది, ఐస్ గడ్డ సృష్టించబడుతుంది. కొన్ని నిమిషాలు, గంటల పాటు ఐస్గా ముక్క అలాగే ఉంటుంది. మళ్ళీ వేడికి కరిగిపోయి నీళ్ళయ్యి ఆవిరైపోతుంది. మన మనిషి యొక్క జీవితం కూడా సృష్టి స్థితిలో ఉన్నాను నేను, లయమైపోతాను నేను, ఈ గ్యారంటీ. ఇది సృష్టి యొక్క రహస్యం, దీన్ని ఎవరు కాదనలేవు. కాబట్టి మరణానికి ఎప్పుడు భయపడకు. మరణం మీ తలుపు తట్టితే కూడా హ్యాపీ, వెల్కమ్, ఐఎమ్ రెడీ టు గో అని చెప్పి తప్పేం లేదు. భయపడదు. నువ్వెంత భయపడితే అంత మరణానికి దగ్గర అవుతావు. నువ్వెంత భయపడితే ఆ మరణం అంత దగ్గర సమీపిస్తుంది. ఓహో, వీడు రెడీగా ఉన్నాడు, నేను పోతుంటే నాకు వెల్కమ్ చెప్తున్నాడు, రెడీగా ఉన్నాడు, పోయి కానీ కౌగిలించుకుంటుంది మరణం. అవసరం లేదు. మరణానికి ఎప్పుడు భయపడకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.